అరిథమెటిక్ ఉండదు, కెమిస్ట్రీ ఉంటుందని ఎందుకంటారు? ఎందుకే అంటారు. రైట్ సార్. అంటే వైఎస్ఆర్కి అసలైన వారసురాలని నేనే అని క్లెయిమ్ చేసుకునే వైఎస్ షర్మిల ఈ ఇష్యూలో అంటే వైసీపీలో ఉన్న గందరగోళాన్ని ఎందుకు క్యాష్ చేసుకోలేకపోతూ ఉన్నారు? ఒక్కరు కూడా కాంగ్రెస్ వైపు చూడట్లేదు, ఒక్కరు కూడా షర్మిల వెంట నడవడానికి సిద్ధమవట్లేదు. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళందరూ అంటే ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుంది అంటే రాజశేఖర రెడ్డి కుటుంబం పైన విధేయతతో వాళ్ళు వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు జగన్ నచ్చకపోతే రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఇంకో సభ్యురాలు ఉన్నారు, ఆ దగ్గర పోవాలని. ఇది మన భ్రమ. సో జగన్మోహన్ రెడ్డితో ఉన్న వాళ్ళందరూ చెప్పడానికి బయటికి రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల మా విధేయతతో ఉన్నాము అని. మనకు తెలియని విషయం. ఆ విజయమని విమర్శించిన బొత్స సత్యనారాయణ తర్వాత జగన్ క్యాబినెట్లో సభ్యుడు కాలేదా? అసెంబ్లీ సాక్షిగా విమర్శించిన వాళ్ళు లేరా? సో రాజకీయాల్లో అలా ఉండదు. రాజకీయాల్లో చెప్పడానికి రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల విధేయత, కుటుంబాల పట్ల విధేయతలు, వ్యక్తిగత విధేయతలు రాజకీయాల్లో ఉండవు. రాజకీయాల్లో ఉండేది తమ ప్రయోజనము, తమ అవసరము, ఇది తప్ప ఇంకేమీ రాజకీయాల్లో ఉండదు. సో మనం అనుకుంటాం, బయటికి చెప్తారు మాకు రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల మా విధేయత మొక్కమోనిది అని. ఏం విధేయతలు మొక్కమోని ఉన్నారు? ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మారతలేరా? వీర విధేయులు కూడా మారుతున్నారు కదా. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులైన జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో పోలేదా? జితేన్ ప్రసాద్ బీజేపీలో పోలేదా? సో వీళ్ళందరూ రాహుల్ గాంధీ కోర్ టీమ్ మెంబర్స్ కదా. మరి ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? సో రాహుల్ గాంధీకి వ్యక్తిగతంగా మాధవరావు సింధియా కాలం నుంచి లాయల్, వాళ్ళ ఫాదరే లాయల్ కాంగ్రెస్కు. మరి ఎందుకు వెళ్ళిపోయారు? సో రాజకీయాల్లో అవసరాలు, అవకాశాలే తప్ప విధేయతలు ఉండవు. అందువల్ల అది రాజశేఖర రెడ్డి కుటుంబానికి విధేయులై జగన్మోహన్ రెడ్డితో వ్యక్తిగతంగా ఆయన నాయకత్వ స్వభావ శైలి నచ్చకపోతున్నారని భ్రమపడితే షర్మిల దగ్గరికి వస్తారు. వాళ్ళు జగన్ నాయకత్వ సరళి లేదు, రాజశేఖర కుటుంబం విధేయత లేదు. ఆ రోజు తమ రాజకీయ ప్రయోజనం వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉండడం వల్ల ఉంటుందనుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశంలోనో, బీజేపీలోనో, జనసేనలో ఉంటుంది అనుకుంటున్నారు, కనుక మారుతున్నారు. ఇక మారే వాళ్ళు, పార్టీ మారే వాళ్ళు ఏం చేస్తారు? పార్టీ మారే వాళ్ళు ఇంకో బలమైన పార్టీ చూసుకుంటారు తప్ప పార్టీ మారే వాళ్ళు బలహీనమైన పార్టీని ఎందుకు చూసుకుంటారు? సో మీరు ఒక అదేమన్నా బిజినెసా? గూగుల్ నుంచి పోయి స్టార్టప్లు జరగడానికి? సో అది వ్యాపార సామ్రాజ్యంలో సాధ్యమవుతుంది. పెద్ద పెద్ద మల్టీనేషనల్లో పనిచేసే వాళ్ళు కూడా రిజైన్ చేసి స్టార్టప్లో చేస్తారు. కారణం ఏంటంటే అది ఛాలెంజింగ్గా ఉంటుందని. సో అది ఎంటర్ప్రైజ్ అనేది ఇక్కడ ఉండదు. పాలిటిక్స్లో ఎంటర్ప్రైజ్ ఉండదు, పాలిటిక్స్లో ఆపర్చునిటీ ఉంటుంది. అందువల్ల ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని పెంచే పని వాళ్ళని చేస్తారు. షర్మిల కనుక బలంగా ఉంటే అవకాశం ఉండేది. కానీ షర్మిల ఆమె బలపడలేదు, కాంగ్రెస్ను బలపడలేదు. అందువల్ల ఆ పార్టీలో చేరి ఏం చేస్తారు? వీళ్ళు రాజీనామా చేసి. అందువల్ల ఆడ ఇక తప్పదు, తెలుగుదేశంలో చేరదలుచుకోలేదు, బీజేపీలో చేరదలుచుకోలేదు, జనసేన చేరదలుచుకోలేదు, నువ్వు వైసీపీలో ఉంటే సంగతి తెలుస్తావంటే ఏదో ఒక పార్టీ ఉండాలని కాంగ్రెస్లో చేరితే ఎవరు చేరుతారేమో, కానీ లేకపోతే స్కోపే లేదు కదా. ఆంధ్రప్రదేశ్లో సమీప భవిష్యత్తులో కాంగ్రెస్కి స్కోప్ కనబడనప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఏం చేస్తారు? రైట్ సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో 40% ఓట్ షేర్ ఉంది సార్. కానీ ఇప్పుడు నాయకులంతా కూడా పక్క పార్టీల వైపు, కూటమి పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడితే అది ఎవరికి లాభం? టీడీపీకా, బీజేపీ? అంటే ఇప్పటికిప్పుడు మరింత బలహీనపడితే ఆ స్పేస్ ఆక్రమించడానికి వేరే పార్టీ అయితే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లేదు, చాలా వీక్గా ఉంది. ఇంకో థర్డ్ ఇప్పుడు మీకు తెలంగాణలో ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. తెలంగాణలో ఏంటంటే కాంగ్రెస్ బలహీన, మీ క్వశ్చన్ రెలవెంట్ ఎందుకు అంటే కంపారిజన్ మన తెలంగాణలో ఉంది. కాంగ్రెస్ బలహీనపడితే ఆ ప్రయోజనం బీజేపీకి దక్కింది. కాంగ్రెస్ బలహీనపడింది, హుజూర్ నగర్లో ఓడిపోయింది, నాగార్జున సాగర్లో ఓడిపోయింది, జిహెచ్ఎంసీలో ఓడిపోయింది. ఆ బెనిఫిట్ వెంటనే బీజేపీకి దక్కింది. మళ్ళీ బీజేపీ బలహీనపడ్డది, అది కాంగ్రెస్కి దక్కింది. సో అందువల్ల అపోజిషన్ స్పేస్లో ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు కనుక ఒకరు బలహీనపడితే ఇంకొకరికి ఆ బెనిఫిట్ దక్కింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఏంటంటే ఎవరు లేరు. అక్కడ కాంగ్రెస్ పార్టీ సమీప భవిష్యత్తులో కూడా ఎమర్జ్ అయ్యేటువంటి వాతావరణం అయితే లేదు. ఇక వేరే వాళ్ళు ఎవరన్నా కొత్తగా పార్టీ పెట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఇమాజినేషన్ క్యాచ్ చేసే పరిస్థితి లేదు. తమిళనాడు లాగా అడే డిఎంకే బలంగా ఉంది, ఏడీఎంకే బలహీనపడింది, బీజేపీ బలపడలేదు. ఎవరికో ఆశ ఉంటుంది. కమలాసన్ ప్రయత్నం చేశాడు, సక్సెస్ కాలే. రజనీకాంత్ ప్రయత్నం చేద్దామనుకున్నాడు, ఆయన మొదలే ఆపాడు.
ఇప్పుడు విజయ్ వస్తున్నాడు. సో అందువల్ల ఆయన ఒక ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ రాజకీయ వాతావరణం అయితే లేదు. ఇక మరి అపోజిషన్ స్పేస్లోకి ఎవరు రావాలి? యాజ్ ఆఫ్ టుడే ఎవరు లేరు. అందువల్లనే జగన్కు ఉన్న ఒక అడ్వాంటేజ్ కూడా అదే. వీళ్ళు ఎంతమంది వెళ్ళిపోయినా రేపు తెలుగుదేశం పట్ల, కూటమి ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరిగితే బై డిఫాల్ట్ జగన్ ఛాయిస్ అవుతాడు. ఇలాగే రాజకీయం ఉంటే మీకు కాంగ్రెస్ పార్టీ అంత బలహీనపడ్డది కదా. అప్పుడు హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాళీ చేసిన సిట్టింగ్ సీట్లో ఆయన సతీమణి పోటీ చేస్తే ఓడిపోయారు. నాగార్జున సాగర్లో జానారెడ్డి లాంటి కురువృద్ధుడు భీష్మాచార్యుడు పోటీ చేస్తే ఓడిపోయారు. జిహెచ్ఎంసీలో మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఎంపీగా ఉంటే 2 కార్పొరేటర్లు సీట్లు వచ్చాయి. అయినా మళ్ళీ కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చింది? అంత వీకేనక్క. హుజూరాబాద్లో 3000 ఓట్లు వచ్చాయి. మీకు దుబ్బాకలో 3వ పొజిషన్కి నెట్టివేయబడ్డారు. మీరు ఈ లిస్ట్ అంతా తీసేది కాంగ్రెస్ ఎక్కడుంది? ఇక కాంగ్రెస్ బతుకుతుందా? కాంగ్రెస్ బతికి బట్టగలుగుతుందా? 10 గ్రూపులు, రేవంత్ రెడ్డి ఒక గ్రూపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక గ్రూపు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకో గ్రూపు, హనుమంతరాజు మరో గ్రూపు, బట్టి విక్రమార్క ఇంకో గ్రూపు, జగ్గారెడ్డి ఇంకో గ్రూపు. అయ్యా ఈ పార్టీ ఎట్లా బతుకుతుంది? వీళ్ళు ఎవడు యునైటెడ్గా ఉంటారు? ఈ పార్టీ ఎట్లా గెలుస్తుంది అని అనుకున్నామా లేదా అందరూ? ఏం జరిగింది? కేసీఆర్ పట్ల తీవ్రమైన అసంతృప్తి ప్రజల్లో పెరిగింది. ఆ అసంతృప్తిని బీజేపీ బ్రహ్మాండంగా క్యాచ్ చేసుకుంటున్న సమయంలో జాతీయ నాయకత్వం కారణం లేకుండా బండి సంజయ్ని పక్క పెట్టేశారు. లేకపోతే బీజేపీ పరిస్థితి చాలా బాగుండేది. అసలు ఈవెన్ కాంగ్రెస్ అధికారంలో వచ్చేదో కాదో తెలియదు, హంగచ్చేదో ఏమయ్యేదో. కానీ కారణాలు ఏదైనా జాతీయ నాయకత్వం తీసుకున్న ఒక వ్యూహాత్మక తప్పిదం, హిస్టారిక్ బ్లండర్ వల్ల బండి సంజయ్ని పక్క పెట్టే వరకు ఒక్కసారిగా ఆ పొంగంతా కుగిపోయింది. దాంతో ఏమైంది? బీజేపీ పట్ల తీవ్ర అసంతృప్తి పెరిగింది. కానీ కేసీఆర్ పట్ల సంతృప్తిగా మారదు కదా అది. కేసీఆర్ పట్ల అసంతృప్తి అలాగే ఉంది. ఏం చేయాలి? ప్రజలు కేసీఆర్ పట్ల కోపంతో ఉన్నారు, బీజేపీ పట్ల నమ్మకం కోల్పోయారు. ఏం చేశారు? ఆటోమేటిక్గా కాంగ్రెస్ వైపు తిరిగింది. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు ఏమవుతుందంటే అపోజిషన్ స్పేస్లో మరో ప్లేయర్ లేకపోతే ఆటోమేటిక్గా ఒకవేళ కూటమి కనుక మంచి పాలన ఇచ్చి చంద్రబాబు నాయుడు మంచి ప్రజల్లో సంతృప్తి పొందితే ఆయనే మళ్ళీ వస్తాడు. అది రాకపోతే అసంతృప్తి కనుక పెరిగితే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అంటే బై డిఫాల్ట్ జగన్కు అడ్వాంటేజ్ అవుతుంది. సో ఆయన ఎంత వీక్ ఉన్నా, ఆయన ఏం చేసినా కూడా ఈలోగా మరి ఇంకా రాజకీయ పరిణామాలు ఏమవుతాయి? భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడనేది మనకు క్వశ్చన్ కాదు. కానీ బీజేపీ ఏం చేస్తాడంటే బీజేపీ ఏం చేసిందో దేశంలో చూడండి. తమిళనాడులో ఏం చేసింది? ఏడీఎంకేతో కలిసి ఉండి ఏడీఎంకే ఇక పుంజుకుంటలేదు, డిఎంకే గట్టి పోటీ ఇచ్చే పొజిషన్లో లేదు అని ఎప్పుడైతే గమనించారో వెంటనే ఏడీఎంకేతో తెగదెంపులు చేసుకున్నారు, సొంతగా పోటీ చేశారు, చిన్న చిన్న పార్టీలను కలుపుకున్నారు, 11% ఓటింగ్ తెచ్చుకున్నారు. ఇది తమిళనాడులో జరిగింది. మీరు మహారాష్ట్రలో ఏం జరిగింది? శివసేనతో విడగొట్టుకున్నారు, శివసేనని చీల్చారు, ఎన్సీపీని చీల్చారు, కొత్త కూటమి కట్టారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాయి. ఇన్ని ఉదాహరణలు, ఇంకా చాలా ఉదాహరణలు చెప్పగలుగుతాను. సో అందువల్ల బీజేపీ ఏం చేస్తుంది అనేది చూడాలి. బీజేపీ 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో భాగంగా ఉండి సుస్థిరమైన చంద్రబాబు పాలనకు సహకరిస్తుందా, లేదా 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పట్ల అసంతృప్తి కనుక పెరిగితే, ఇది కూడా కండిషన్, పెరగకపోతే గొడవే లేదు, పెరిగిందనుకోండి, అయ్యో తామెందుకు బిల్లు కట్టాలి, టీడీపీ పట్ల వ్యతిరేకత అనే భావనతో బీజేపీ కనుక బయటికి వచ్చి, పవన్ కళ్యాణ్ కనుక బయటికి తీసుకొచ్చి అపోజిషన్ స్పేస్లో వాళ్ళే కూర్చున్నారు అనుకోండి, అప్పుడు జగన్కు పెద్ద ఛాలెంజ్ అవుతుంది. అంటే కాంగ్రెస్కి ఏ రకంగా బీజేపీ అపోజిషన్ స్పేస్ ఆక్రమిస్తే తెలంగాణలో కాంగ్రెస్కి ఎట్లా నష్టమైందో అవుతుంది. మరి ఆ పని బీజేపీ చేస్తుందా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతుందా? బీజేపీ వ్యూహాలకు పవన్ కళ్యాణ్ అంగీకరిస్తాడా? ఇవన్నీ క్వశ్చన్సే. కానీ పవన్ కళ్యాణ్ బీజేపీ మీరు గమనించండి, క్లియర్గా టీడీపీతో డీమార్కెట్ చేసుకుంటున్నారు. మీరు గమనించండి. ఉదాహరణ మీకు చెప్తాను. వైసీపీ పైన దాడులు ఎక్కడన్నా జనసేన వాళ్ళు చేస్తున్నారా? బీజేపీ వాళ్ళు చేస్తున్నారా? మరి వాళ్ళకు కూడా వైసీపీతో వైరమే ఉంది కదా. ఏమన్నా టీడీపీ వాళ్ళే దాడులు చేస్తున్నారు. మీరు గమనించండి. ఫైట్ అంతా టీడీపీ వర్సెస్ వైసీపీ జరుగుతుంది. ఎక్కడ జనసేన వర్సెస్ వైసీపీ, బీజేపీ వర్సెస్ వైసీపీ జరగడం లేదు. అంటే చాలా క్లియర్గా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ పోతున్నాడు. అంటే కూటమి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తే మంచి పనుల ప్రయోజనం అనివార్యంగా ఆ పుణ్యం పవన్ కళ్యాణ్ కూడా దక్కుతుంది. కానీ రేపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల ఏదైనా అసంతృప్తి వస్తే పవన్ కళ్యాణ్కి అది తాకకుండా ఇన్సులేట్ చేసుకుంటున్నాడు. సో ఆయన
ఏ ఏ రకంగా అవసరమైన చోట ఇన్ఫ్లేట్ చేసుకుంటున్నాడు, అవసరం లేని చోట ఇన్ఫ్లేషన్ తీసిపడేస్తున్నాడు. సో ఈ వ్యూహమే ఇంకా కొనసాగితే 3 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడే చెప్పలేము. కానీ ఒకటి మాత్రం నిజం, అపోజిషన్ స్పేస్లో ఎవరు లేకపోతే అది జగన్కి ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ అడ్వాంటేజ్ అవుతుంది. అపోజిషన్ స్పేస్లో ఇంకో ప్లేయర్ వస్తే డెఫినెట్గా అది జగన్కి ఛాలెంజ్.